అవగాహన ప్రాణాల్ని కాపాడుతుంది. ఈ మాట వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కదా, కానీ ఇందులో ఎంత పవరుందో చెప్పే ఒక కథ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఓ సాధారణమైన ఉదయం అచ్చం మన ఇళ్లల్లో లాగే ప్రశాంతంగా ఉంది. కాని అక్కడే ఓ కథ మొదలవ్వబోతోంది. కొన్నిసార్లు అంతే కదా, అతి సాధారణంగా మొదలయ్యేలే మన జీవితాల్ని మార్చేస్తాయి. ఈ కథ సుమతిది. తనకంటూ ఓ చిన్న ప్రపంచం, కుటుంబం, పిల్లలు, వాళ్ల నవ్వులు, బాధ్యతలు, బస్ ఇంతే. చాలా సింపుల్ అండ్ హ్యాపీ లైఫ్ అనమాట. అలాంటి ఒక రోజు స్నానం చేస్తున్నప్పుడు అనుకోకుండా తన చేతికి ఏదో గట్టిగా తగిలింది. ఒక చిన్న గడ్డలాగా. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది. అరే, ఇదేంటిది? మనసులో ఒక చిన్న అనుమానం మొదలైంది. ఆ తర్వాత మెల్లగా ఆందోళనగా మారింది. అయితే ఇక్కడే మనలో చాలామంది చేసే ఒక పెద్ద తప్పు సుమతి కూడా చేసింది. తనలో తానే అబ్బే నొప్పేం లేదు గదా, ఇదేం పెద్ద విషయం కాదులే అనుకుంది. కానీ ఈ ఒక్క ఆలోచన ఎంత ప్రమాదకరమో తెలుసా? ఆ తర్వాత రోజులు గడిచాయి, వారాలు గడిచాయి. తను ఆ గడ్డ గురించి మర్చిపోదామనుకుంది. కాని అది మాత్రం తనని మర్చిపోనివ్వలేదు. అది అక్కడే ఉంది. పైగా అక్కడి చర్మం రంగు కూడా మెల్లగా మారుతోంది. అప్పుడు మొదలైంది అసలైన భయం. లోపల ఎంత మదనపడిందో ఈమో. చివరికి ఒకరోజు ధైర్యం చేసి తన క్లోజ్ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. నాక్కొంచెం భయంగా ఉందిరా అని చెప్పగానే ఆ ఒక్క ఫోన్ కాల్ అన్నీ మార్చేసింది. నిజమైన స్నేహితులు అంటే ఇదేనేమో. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, మనం రేపే హాస్పిటల్కి వెళ్దాం అని ఆ ఫ్రెండ్ చెప్పిన మాట సుమతికి దారి చూపించింది. హాస్పిటల్ వాతావరణం, డాక్టర్ ముందు కూర్చున్నప్పుడు గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో మనందరికీ తెలుసు. డాక్టర్ చాలా ప్రశాంతంగా, భయపడద్దు, కొన్ని టెస్టులు చేద్దాం, ముందు ఒక మ్యామోగ్రామ్, ఆ తర్వాత అవసరమైతే బయాప్సీ చేద్దాం అన్నారు. సరే, ఫైనల్గా అసలేంటో తెలుసుకోవడానికి మొదటి అడుగు పడింది. ఆమె మనసు నిండా వేల ప్రశ్నలు, ఒకటే భయం. అప్పుడే డాక్టర్ చెప్పిన ఒక్క మాట ఒక సంజీవనిలా పనిచేసింది. ఆయనన్నారు, చూడండి, మనం దీన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది, ఎందుకంటే ఇది పూర్తిగా నయం చేయగల వ్యాధి. ఆ మాట వినగానే ఎక్కడో ఒక కొత్త ఆశ చిగురించింది. ఇంటికి వచ్చాక కుటుంబానికి విషయం చెప్పడం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. కొన్ని క్షణాల నిశ్శబ్దం తరువాత ఆమె భర్త తన చెయ్యి పట్టుకుని, ఏం పర్లేదు, ఏం జరిగినా మనం కలిసే ఎదుర్కొందాం అన్నారు. కుటుంబమిచ్చే ఆ ధైర్యం ముందు ఏ భయమైనా చిన్నదే కదా. రిపోర్ట్స్ వచ్చాయి. అవును, అది స్టేజ్ 2 క్యాన్సర్. కాని ట్రీట్మెంట్తో పూర్తిగా నయమవుతుందని డాక్టర్స్ చెప్పారు. భయమున్నమాట నిజమే. కాని ఇప్పుడు ఆ భయంతో పాటు పోరాడాలనే పట్టుదల కూడా వచ్చింది. సో, అసలైన పోరాటం మొదలైంది. ట్రీట్మెంట్ మొదలైంది. కీమోథెరపీ. దాని సైడ్ ఎఫెక్ట్స్లో ఒకటి జుట్టు ఊడిపోవడం. నా జుట్టు పోతుందా అని ఆమె చాలా బాధపడింది. కాని ఒకరోజు తన చిన్న కూతురు వచ్చి, అమ్మా, మాకు నీ జుట్టు ముఖ్యం కాదు, నువ్వు ముఖ్యం అని చెప్పింది. ఆ ఒక్క మాట ఆమెకు ఎంత ధైర్యాన్నిచ్చుంటుందో. సమాజం కొన్నిసార్లు మనల్ని జాలితో చూస్తుంది, ఇంకొన్నిసార్లు సందేహంగా మాట్లాడుతుంది. సుమతి కూడా ఇవన్నీ ఎదుర్కొంది. కాని ప్రతి సవాలు తనని మరింత బలంగా మార్చింది. నేనేమీ బలహీనురాల్ని కాదు అని తనకి తాను చెప్పుకుంది. ఫైనల్లీ ఆ రోజొచ్చేసింది. ట్రీట్మెంట్ మొత్తం పూర్తయిన రోజు. హాస్పిటల్లో ఆ విక్టరీ బెల్ మోగించే క్షణం. ఆ గంట మోగిస్తుంటే అది కేవలం ఒక శబ్దం కాదు, అది తన గెలుపు, తన పోరాటానికి, తన విజయానికి ఒక గుర్తు. సో, ఈరోజు సుమతి కథ ఒకరిది మాత్రమే కాదు, అది ఎంతోమందికి ఒక పాఠం, ఒక మెసేజ్. తన అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంది. సుమతి కథ మనకు చెప్పే 2 ముఖ్యమైన విషయాలున్నాయి. నంబర్ 1, ప్రతి నెల స్వీయ పరీక్ష అంటే సెల్ఫ్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. నంబర్ 2, చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డలకు నొప్పి ఉండదు. సో, నొప్పి లేదు కదా అని అస్సలు లైట్ తీసుకోవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్, ఇది చాలా కీలకమైన మైల్స్టోన్. 40 ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ఎందుకో తెలుసా? ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తిస్తే
సర్వైవల్ రేట్ అంటే 5 ఏళ్ల తర్వాత బ్రతికే అవకాశం ఆల్మోస్ట్ 99% ఉంటుంది. ఆలోచించండి, ఒకే ఒక్క టెస్ట్ ప్రాణాల్నే కాపాడగలదు. చూశారు కదా, ఇది కేవలం ఒక్క సుమతీ కథ మాత్రమే కాదు. ఇది ప్రతి ఇంటి కథ, ప్రతి కుటుంబానికి సంబంధించిన విషయం. మన ఇంట్లో, మన చుట్టూ ఉన్న మహిళల ఆరోగ్యం, అది మనందరి బాధ్యత. ఒక్క విషయం గుర్తుంచుకోండి, క్యాన్సర్పై యుద్ధంలో మన దగ్గరున్న అతిపెద్ద ఆయుధం అవగాహన, అవేర్నెస్. ఈ మెసేజ్ని వీలైనంత మందితో పంచుకోండి, ప్రాణాల్ని కాపాడటంలో సాయపడండి. ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.